మనుషులు ఎవ్వరు లేరు ఈడ, కానీ రిసార్ట్ ఉంది. అబ్బో, ఎవ్వరంటే ఎవ్వరు లేరు అసలుకి. ఇక్కడ ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. అంటే ఈ కంట్రీలో ఉన్నాయే చాలా తక్కువ వెహికల్స్. నాయనో చూడండి, మొత్తం అంతా ఇసుకే, శాండ్. వచ్చేసిందో. అండ్ అంతే, ఈ రోడ్డు కూడా అయితే ఫుల్ సీనిక్ ఉంటుందంట, చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పారు. మనం అయితే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్సే వచ్చినాం కదా. అంటే ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అయితే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే అంతా ఎడారే, కాకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం కొండలు ఇట్లా పైకి కిందికి అట్లా ఉందన్నమాట. ఏంది అక్కడ మనిషి నిలబడ్డట్టు అనిపిస్తుంది. కాదులేండి, ఏదో పోల్ అది. ఇట్ సైడ్ రోడ్లలో రైడ్ చేయడం సేఫా అంటే ఉదయం టైంలో అయితే సేఫ్. ఇంకా అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సేఫ్ అని అయితే నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను సేఫ్ అన్న తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇక్కడికి వచ్చి ఏమైనా అయిందనుకోండి, నువ్వు సేఫ్ అనడం వల్లనే మేము పోయినావు అని చెప్పేసి నా మీదకి వస్తారు. అందుకే అది ఏంటంటే అదృష్టం మీద. ఎవరు మనకి పిచ్చోళ్ళు తగలలేదా అయిపోయా, నైట్ టైం అయినా సేఫే. ఉదయం టైంలో మనకి ఎవరైనా కొంచెం మెంటల్గా తగిలిరా, అప్పుడు కూడా సేఫ్ కాదు. వావ్, నిజంగా ఇటు సైడ్ అయితే బాగుంది, మంచిగా వెరైటీగా. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రోడ్లోకి వెళ్తాం. ఆ రోడ్లోకి వెళ్ళినాక 50 కిలోమీటర్లు వేరే రోడ్లో వెళ్ళి మళ్ళీ సేమ్ అదే రావాలి. ఎందుకంటే నైట్ స్టే చేయడానికైనా ఫ్యూయల్కైనా ఇంకా మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ ఓన్లీ పడుకోవడానికి అయితే మాత్రం అదొక్కటే ఉంది ప్లేసు. చూస్తున్నాం, ఎట్లాగా మనకి 2 మంత్స్కి ఉంది వీసా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఓ నాయనో, చిన్న ఇసుక అన్నీ స్టార్ట్ అయింది. అమ్మ, ఇట్లాంటి సర్ప్రైజెస్ ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. చూద్దాం ఎట్లుంటుందో రోడ్డు. వాళ్ళు చెప్పిర్రు, నేను ఎప్పుడు పోలే ఇంట్లో. ఇది ఎట్లుంటుందో నాకు తెలియదు. జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఉన్నారు కదా షాప్ వాళ్ళు, వాళ్ళని అడిగిన దాన్ని బట్టి మీకు చెప్తాను అంతే. ఇక్కడ కనిపిస్తున్న 4 iPhone 15 ప్లస్లు మీకోసమే. ఇవి మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చు. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏం లేదు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ ఐఫోన్స్ ఎట్లా గెలుచుకోవాలనేది ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చెప్తా. అండ్ అంతే, మీరు అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఆడి మీరు ఫ్రీగా మనీని కూడా సంపాదించుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇప్పటి వరకు అయితే మనం ఇట్లా ఐఫోన్స్ జెన్యూన్ గా 5గురికి అయితే ఇచ్చేసినాం. ఇంకొక 4 ఫోన్లు మీకోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ ఐఫోన్స్ ఓన్లీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి పెట్టిన. 230K ప్లస్ ఫాలోవర్స్ ఉంటారు కదా, సో అదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ అకౌంట్ అనమాట. తొందరగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసి ఆడండి. ఇందులో మీరు పైసలు గెలిచినా ఓడిపోయినా ఫుల్ బాధ్యత మీదే. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇది ఒక యాడ్ అనుకోని జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఈ రోడ్డు చాలా బాగుంది. అదేంటంటే మొత్తం స్ట్రైటే ఉంది కదా, ఇది మాత్రం ఇవ్వండి ఇట్లా ఘాట్ సెక్షన్ లాగా మొత్తం మూల మడతలు, టర్నింగ్స్ అండ్ అంతే. ఇంకా పక్కన అన్ని కొండలు, ఈ కొండల మధ్యలో నుంచి పోతుంది ఇది. ఎవ్వరు లేరు అసలుకి. ఇక్కడ ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. అంటే ఈ కంట్రీలో ఉన్నాయే చాలా తక్కువ వెహికల్స్. మీకు ఎట్లా చెప్పాలంటే హైదరాబాద్లో ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో మొత్తం ఎగ్జాంపుల్ చెప్తానా, ఈ దేశం మొత్తం మీద అన్ని వెహికల్స్ ఉంటాయి అంతే. ఓన్లీ మన హైదరాబాద్ సిటీలో రిజిస్టర్ అయిన వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఈ దేశంలో అన్ని. ఇంకా మీరు ఊహించుకోండి. అంటే ఇక్కడ నాకు కనిపించిన వెహికల్స్ అన్నిటిని బట్టి మీకు అంచనా వేసి చెప్తున్నా. ఇదే కరెక్ట్ అని కాదు, ఏదో అసలు ఏ రోడ్లోకి పోయినా ఒక వెహికల్ అన్న కనిపించాలి కదా. ఏదో సిటీలో కూడా ఎట్లా అంటే మన ఊర్లలో అంతెందుకు మా ఊర్లోనే ఎక్కువ ఉన్నాయి కార్లు. ఇక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉన్న సిటీలో కన్నా మా ఊర్లోనే ఎక్కువ కనిపిస్తాయి కార్లు అన్నట్టు తిరుక్కుంటూ. మళ్ళీ ఈ ఊరు చాలా పెద్ద ఊరు అనమాట. నిన్న మనం ఆగింది అదే కిట్మ్యాన్ షూ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. కామెడీ.
నేనైతే ఇంకా ఈ గ్లవ్ వేసుకోకుండానే తోలుతున్నా. ఇప్పుడు వేసేస్తా. ఇది మర్చిపోయాను యాక్చువల్లీ ఇందాక నేను, అంటే ఒక వీడియో తీసుకున్నాను, ఆ వీడియో కోసమని మళ్ళీ తీయాల్సి వచ్చింది. రైట్. ఓహో, ఇది లూజ్ అయిపోయింది. ఇది డ్రోన్ షాట్స్ అయితే కూడా మస్తు వచ్చినాయి అసలు ఇక్కడ. రేపైతే మాత్రం ఇంకా ఫుల్ అడ్వెంచరస్గా ఉండబోతుంది రైడ్ మొత్తం. ఇంకా శాండియన్స్ లోపల నుంచే రైడ్ రేపు. నాకేంటంటే ఈ దుమ్ము ఉంది కదా, ఈ దుమ్ము పీల్చినా అనుకోండి ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. నాకు ఈ సౌత్ అమెరికా రైడ్ మొత్తం అట్టనే అయింది చూసిరా. ఈ ఏరియాలో నెట్వర్క్ లేదు, ఏం లేదు, మొత్తం అంతా ఘాట్ సెక్షన్. ఊరి నాయుడు జాగ్రత్తగా చూసుకొని పోవాలి. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఏం లేదు, పడితే డైరెక్ట్గా ఆడ కింద ఉంటాం. అన్నీ రాళ్ళే, కాళ్ళ చేతిలో పక్క ఎరుగుతాయి. అమ్మ మొత్తం ఇట్లుందంటే మొత్తం ఇది స్పీడ్ బ్రేకర్ల రోడ్డు ఉన్నట్టుంది. కాకుంటే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు కాదు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు. ఇప్పటి వరకు స్టిల్ మేము గంట సేపు అయింది ఈ రోడ్లోకి వచ్చి. ఒక్క వెహికల్ మమ్మల్ని దాటేలే, మాకు ఎదురుగా కూడా రాలేదు. ఒక్క మనిషి కనిపించారు అంటే ఇందాక, అది కూడా అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత. నాకు తెలిసి ఆ లెఫ్ట్ టర్న్ తీసుకునే దగ్గరలో మనం ఒకటి క్యాంపింగ్ సైట్ చూసినాం కదా, అందులో వర్క్ చేసే ఆయన అనుకుంటా. ఆయన ఇందాక మంచిగా వచ్చింది ఫుటేజ్ అంతా. రికార్డ్ అయిందో లేదో, గోప్రో అయితే స్ట్రక్ అయిపోయింది. నేను ఆగినా, మళ్ళీ చెర్రీ రిటర్న్ వస్తున్నాడు ఏమైంది అనుకొని. పక్కన మొత్తం అంతా ఇసుక వచ్చేసింది, ఇంకా ఎడారి పోయి ఇసుక. ఇక్కడ చాలా 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 పెద్ద శాండ్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది లొకేషన్. అండ్ మధ్యలో రోడ్డు మధ్యలో కూడా వస్తుంది ఇసుక, చూసుకొని పోవాలి. స్పీడ్ ఓవర్ స్పీడ్ పోయినా అంటే ఏం లేదు, ఇంక అటే ఇక ఇటన్నా ఇటైతే పోము. ఈ ఎడారి మధ్యలో ఒక రిసార్ట్ ఉంది, ఇది హైలైట్ అసలుకి. మనుషులు ఎవ్వరు లేరు ఈడ, కానీ రిసార్ట్ ఉంది. అబ్బో సూపర్ ఉంది ప్లేస్ అయితే, బాగుంది కదా. అబ్బా మేము వెళ్ళే దగ్గర కూడా అట్లాంటిది ఏదైనా ఒక ప్లేస్ ఉంటే బాగుండేది. ఏం లేదు, చుట్టూ ఎడారి, అసలు ఏముంటుందో ఉండదో కూడా తెలియదు. కానీ అక్కడ స్టే చేస్తే అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా మనం ఏంటంటే ఈరోజు ఎక్కువ కిలోమీటర్లు రైడ్ చేయలే కాబట్టి అక్కడ బ్రేక్ తీసుకోలేదు. లేదంటే మాత్రం ఒక సాయంత్రం 4-5 అయ్యి ఉంటే ఖచ్చితంగా అక్కడ ఆగేటోళ్ళం మేము. మధ్యలో ఇసుక సడన్గా వస్తుంది ఇసుక. యాక్చువల్లీ ఈ రోడ్లో ఇట్లా ఇసుక ఎందుకు వస్తుందంటే, నేను కనిపెట్టిన దాని ప్రకారం వర్షాకాలంలో ఏంటంటే మొత్తం ఇటు సైడ్ నుంచి వాటర్ మొత్తం కూడా ఇటు సైడ్ పోతున్నాయి ఫ్లో. రైట్ సైడ్ అంతా ఇసుక ఉంది. ఎక్కడైతే లో ఉంటుందో ఏరియా, అప్పుడు వర్షం పోయినప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా వర్షంతో పాటు ఇసుక కూడా వస్తుంది కదా. ఆ ఫ్లో పోయినప్పుడు ఆ ఇసుక అట్లా మిగిలిపోయి ఉంటుంది. ఎక్కడైతే కొంచెం ఇట్లా రోడ్డు లో వస్తుందో, వాటర్ క్రాసింగ్ ఎక్కువ ఉంటుందో, అక్కడ ఉందన్నమాట ఇసుక. రేపైతే మామూలు టాస్క్ ఉండదు మనకి. సేమ్ ఆస్ట్రేలియాలో చూసారు కదా ఎట్లయితే ఉందో టాస్క్, అట్లనే ఉండబోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది ఇసుక లైట్గా. అడ్డం అంటే ఏం లేదు, ఇద్దరం ఒక్కొక్కరు గుద్దుకొని ఎగిరి అవతల పడతాం. ఇదంతా ఇసుకే. బండి ఇక స్కిడ్ అవుతుంది లైట్గా. ఇప్పుడు ఓకే, మళ్ళీ మంచి నార్మల్ రోడ్కి వచ్చేసినాం. నేనైతే మంచిగా నా బ్యాగ్ మీద ముడ్డి వేసుకొని కూర్చున్నా. వెనక వెయిట్ అంతా వెనకే పెట్టాలి. మా అమ్మ ఇంకా ఈడ కూడా ఉంటుంది ఇసుక. ఇది వాటర్ పోయే ఏరియా కాబట్టి ఇక ఈడ ఇసుకుంది. అంతే సింపుల్. ఇప్పటికైతే అట్లా ఒక 20-30 సార్లు వచ్చింది. అన్నీ చిన్నయే. ఒక 3-4 స్ట్రెచ్లు మాత్రం పెద్దవి. లాస్ట్ స్ట్రెచ్లో నేను ఆన్ చేసిన కెమెరా. ఇసుకున్నా ఏదున్నా కూడా ఏం లేదు, వెళ్ళిపోవడమే. మనల్ని ఎవరు రాపేది. బా సూపర్ అంటే సూపర్ ఫన్ ఉంది నాకైతే ఈ రోడ్లో. ఎంతసేపటికి ఆ తార్ రోడ్లో ఏం పోదని చెప్పండి, చిరాకు పుడుతుంది. ఇడ గోప్రో ఆన్ చేద్దామని చెప్పి నేను స్లో అయినా, ఇసుక వచ్చేసింది. డన్.
గోపురంలోకి స్లో అయినా అదే మూమెంటంలో ఉంటే ఈజీగా వెళ్ళిపోయేది బయటికి. అట్లాంటి ఇప్పటికి ఒక 2-3 దాటినా మళ్ళీ వచ్చింది ఇది ఒక్క మీకు చూపిద్దామని తప్పుకున్నా నొక్కేసరికి బండి స్లో అయిపోయింది మొత్తం. మామూలుగా ఫన్ లేదు ఈ రోడ్లో అయితే మాత్రం. ఇంకా రేపు అయితే ఇక ఇప్పుడు అట్లా చూసారు కదా రోడ్డు మొత్తం అట్లా శాండ్ అయి ఉంటుంది. ఇంకా అమ్మా మళ్ళీ ఏదో కొండ ఎక్కుతున్నా చిన్నది. ఒక డైవర్షన్ వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ రైట్ వెళ్ళిపోవాలి. ఇంకా మెయిన్ ఇట్లా ఒక జంక్షన్ రోడ్ లాగా వస్తుంది, అక్కడి నుంచి రైట్. వర్షాకాలంలో అయితే ఘోరంగా పడతాయి ఇక్కడ వాటర్. ఎట్టు చూసినా కొండలే, ఎట్టు చూసినా కొండలే, మొత్తం రాయి రాయి రాయి. చా ఇది గోపురం కిందికి అయిపోయినట్టుంది. ఇంకా మొత్తం శాండ్యూన్స్ అయిపోండి ఇప్పటి నుంచి మనకి. రోడ్డు అంతా పగిలిపోయి ఉంది కొన్ని చోట్ల అయితే. బట్ బైక్ అయినా కార్ అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకటి ఉరుకుతున్నాయి అవి కొండల మీదకి. ఫస్ట్ టైం చూసినా నేను ఇక్కడ. జింకలు ఇక్కడ నుంచి ఇటు ఫెన్స్ దాటి దూకిపోతున్నాయి. ఈరోజు తక్కువే శాండ్ ప్యాచెస్, కానీ రేపు బంబోలో జంబా అంటది. ఇక్కడ పెద్ద పెద్ద టర్నింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే సైన్ బోర్డ్స్ ఉన్నాయి, కానీ చిన్న చిన్న టర్నింగ్స్కి అయితే లేవు. ఇక్కడ మళ్ళీ ఒక జంక్షన్ వచ్చింది. మనం నాకు తెలిసి రైట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎటు ఇటేనా? హెల్మెరింగ్ హసన్ అని ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళాలా. నేనమ్మ సూపర్ ఉంది పోండి రోడ్ అయితే మాత్రం. కేక ఏమన్నా అడ్వెంచరస్ రోడ్డా. చూసారా ఇప్పుడు బండి ఎట్లా ఊగిందో ఇట. ఇంకా ఈ రోడ్లో మనం టైగర్ కానీ BMW కానీ వేసుకొని వచ్చినాం అనుకోండి అయిపోయినట్టే. ఇంకా అది పాడా మనం లేపా. ఊరిదీన ఇంకమ్మ మొత్తం మధ్యలో ఇసుక వస్తుంది. ఇంకొక 20 minutesలో వెళ్ళిపోతాం మన ఊరికి. ఇంకా ఈరోజుకి రెస్ట్. నాకు కెమెరా పట్టుకొని ఆఫ్ చేయాలన్నా కూడా ఎక్కడ మళ్ళీ అటు ఇటు అవుతుందో స్టీరింగ్ అనిపిస్తుంది. ఓకే బాయ్. ఊరి నాయన చూడండి మొత్తం అంతా ఇసుకే, శాండ్ వచ్చేసిందో. ఇదంతా ఇసుకే. ఊరు నాయన ఇప్పుడే వచ్చేసింది ఏంది. హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్సా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేము అస్సలు, ఇంత తొందరగా వచ్చేస్తుందని ఇసుక. మేము రేపు వస్తుందేమో అనుకున్నాం. ఓ చాలా లాంగ్ స్ట్రెచ్ ఉంది. ఇసుక టైరు వెనకది లైట్గా ఊగుతుంది, మరీ ఎక్కువేం కాదు. దేవుడా ఇంకెంతసేపు ఉంటావు నాయన. మొత్తం తిరుగుతుంది బండి. ఇంత లాంగ్ ఇసుక స్ట్రెచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే.
అమ్మ 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 ఫుల్ ఇసుకే మొత్తం. దేవుడా కెమెరా రికార్డ్ అవుతుందా లేదా? నేనైతే ఒకటేసారి నొక్కినా, ఎందుకంటే నేను స్లో అయినా అనుకోండి మళ్ళీ బండి ఆగిపోతుంది. ఐ మీన్ నేను బిస్కెట్ అవుతా. ఆ ఊరు పోయే వరకు ఇట్లా నేను అనుకుంటా. అయినా ఏం కాదులేండి, మళ్ళీ సేమ్ రూట్లో నాకు తెలిసి మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటా. జస్ట్ ఇది రికార్డ్ అవుతుంటే చాలు నాకు. చూద్దాం నేను ఇంకా ఇది రికార్డ్ అవుతుందా లేదా, అవుతుందో కావట్లేదు కూడా అర్థం కావట్లేదు. అమ్మా నేనైతే ఫుల్ ఆపోజిట్ లేన్లోనే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. అదే ధైర్యంతో ఓ దిగినాకమ్మా. ఇక్కడేంది ఇంకా ఎక్కువ ఉందా ఏంది? అమ్మా ఈ ఇసుకలో 110 స్పీడ్ ఊగుతుంది. ఓకే ఓకే కమాన్ సరోజ, వద్దమ్మా వద్దు ఆగు. ఇక్కడ ఏదో ఫామ్స్ ఉంది. హే ఇదేనా? మేము ఇక్కడే అనుకుంటా స్టే చేయాలనుకుంది, ఈ ఫామ్స్లోనే. మొత్తం ఇసుకే. రేపు నాకు 2-3 బ్యాటరీలు అయినా సరిపోవు అనుకుంటా. ఇగో చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ మట్టి రోడ్డు చూసారు కదా, బెత్తని. ఇక్కడ నుంచే మనం వచ్చింది, ఆ ఊరు నుంచే. ఇటు పోతే మంచి రోడ్డు, ఇటు వెళ్ళాలి. ఇటా ఆ మంచి రోడ్లో నుంచి కదా మనం ఆఫ్ రోడ్లో వచ్చినాం. ఇటా ఇంకా ఇదే గేర్లో ఉంది. అంటే బెత్తని 82 ఉంది కదా, మనం మొత్తం చుట్టూ తిరిగి 150 కిలోమీటర్స్ దాకా వచ్చి ఉంటాం అనుకుంటా. 150 అన్న 120 అన్న. మా బాబా ఏమన్నా నీట్గా ఉందా, ఇక్కడ ఎంత క్లీన్గా ఉందో చూడండి. కమాన్ పెట్రోల్ పంప్. ఓ సారీ. దిస్ హోటల్ ఈస్ గుడ్. దే హ్యావ్ రెస్టారెంట్. ఇక్కడ వచ్చిన బైకర్స్ అందరూ స్టిక్కర్లు అతికిచ్చిపోయారు. చాలా తక్కువ ఉన్నాయి స్టిక్కర్లు బైకింగ్వి. కార్లలో వచ్చిన వాళ్ళని, బైక్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నాయి. కట్ ఎడిపోయింది చెర్రీ. హోటల్ లోపలికి వెళ్ళినట్టు. ఎంత అయిందంటే ఇక్కడ 276 అయింది, 2 బైకులలో కలిపి. ఇంటూ 4.34 వేస్తే ఇండియన్ రూపీస్. ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు మనం ఉంటున్న ఊర్లో అయితే మాత్రం ఉన్న ఏకైక హోటల్ అండ్ ఏకైక రిసార్ట్ అయితే మాత్రం ఇదే అనమాట. ఇదేంటంటే ఇంకా ఒకటే ఉండడం వల్ల అండ్ అంతే కొంచెం చూడ్డానికి అండ్ లోపల ఎమ్యూనిటీస్ కూడా అన్ని లగ్జరీగానే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఏసీ అండ్ ఫ్యాన్ 2 లేవు. నైట్ అయితే ఫుల్ చలి పెడుతుందంట. చూద్దాం, ఎందుకంటే ఈ రాళ్ళ కన్స్ట్రక్షన్ ఉన్న హౌసెస్లో అంతే. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది వింటర్ సీజన్ అంట. మనమైతే కరెక్ట్ టైంలో వచ్చి బతికిపోయాను, లేదంటే మాత్రం సచ్చేటోళ్ళమే. మీకు ఫస్ట్ నేను రూమ్ టూర్ చూపిస్తాను ఎట్లుంది అనేది. ఇక్కడ రూమ్ నెంబర్ 18 మంది వచ్చేసి. సో ఇది నా బెడ్, అది చెర్రీది. లగేజ్ అంతా ఇవ్వండి ఇప్పుడు ఇప్పినాయి మొత్తం ఇక్కడ పెట్టేసినాం. అండ్ లోపల ఇవి కూడా చూసారు కదా రాళ్ళు, ఈ రాళ్ళకు మధ్యలో సిమెంట్ పెట్టి కట్టిరు. సూపర్ నచ్చింది నాకు ఇది, చాలా బాగుంది. ఎంత క్లాసీ లుక్ ఉందో చూడ్డానికి అయితే మాత్రం. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా చాలా 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 బాగుంది. ఇక్కడ హాట్ వాటర్ వస్తున్నాయి అనుకుంటా, 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా చెక్ చేయలే. ఫేస్ వాష్ చేసిన, ట్యాప్ కరెక్ట్గా ఆఫ్ చేయలే, కోల్డ్ వాటర్తోనే. సో ఇది అండ్ అంతే. మీకు ఇప్పుడు కొంచెం అట్లా బయటికి పోయి చూపిస్తా. ఈ రోజు అయితే మాత్రం రైడ్ నెక్స్ట్ లెవెల్. అసలుకి నాకు ఇక్కడ ఈ ప్లేస్ నచ్చడానికి గల ఏకైక రీజన్ ఏంటంటే, ఇక్కడ చూడండి మొత్తం అన్ని చెట్ల కింద మంచిగా టేబుల్ వేసి కూర్చోబెట్టలే, మనం కూర్చోవాలి మంచిగా ఈడ టేబుల్ కింద. నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలుకి ఇది. అబ్బా ఈరోజు అయితే మాత్రం లాస్ట్ ఒక 120-130 కిలోమీటర్స్ ఆ శాండ్ ప్యాచ్ పగిలిపోయింది పోండి. మాకైతే
ఘోరంగా. ఎందుకంటే మొత్తం నిలబడి తోలి ఇక ఇక్కడైతే వస్తుంది అనమాట పిక్కలలో. ఇప్పుడు ఇంకొక 2 రోజులు తోలితే అలవాటు అయిపోతుంది. అండ్ ఇక్కడ మొత్తం అన్ని రకాల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే మాత్రం సూపర్ నచ్చింది. ఇట్లాంటిది మన హైదరాబాద్లో కానీ ఒక్కటి ఉంటే అంతే. ఇంకా జస్ట్ ఇదే ప్లేసు యాజ్ ఇట్ ఈస్గా లేపి మన హైదరాబాద్లో పెట్టినామంటే ఇలా టేబుల్ బుక్ చేయాలంటే మినిమం ఒక 2-3 రోజుల ముందు బుక్ చేయాలి. అంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే మెయిన్ ఏంటంటే నేచర్, అన్ని చెట్లు సూపర్ ఉంది పోండి అసలుకి. అంటే నేను చెప్తున్నట్టు మీకు అంత అనిపిస్తుందో లేదో కెమెరాలో చూస్తే కానీ, బట్ నేను లైవ్గా చూసి చెప్తున్నా కదా, చాలా బాగుంది. ఇక్కడ పైన ఏదో పిట్ట గూడు పెట్టుకుంది చూడండి పైన, అవన్నీ కనిపించిందా, ఎంత బాగుంది అసలు. ఇక్కడ మట్టి అన్నీ కూడా ఈ చెట్లు పెట్టడానికి అన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే మట్టి ఇక్కడి నుంచి చూస్తే అర్థమవుతుంది ఇదంతా ఇంపోర్టెడ్ మట్టి. సో ఇప్పటికీ మాకు ఈ హోటల్ ఒకటి ఉంది, ఇంకా ఎక్కడ లేదనమాట. ఇంకొక హోటల్ అంటే మళ్ళీ మనం ఇందాక చూసారా రిసార్ట్, అక్కడికి ఒక 60-70 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళాలి. సేమ్ వచ్చిన రూట్లో సేమ్ దాని కాస్ట్ కూడా ఇంతే. మాకు ఇక్కడ ఒక్క రోజుకి 8,000 రూపాయలు పడ్డది ఓన్లీ ఫర్ స్టే. ఇంకా వేరే హోటల్స్ లేవు, ఏం లేవు. క్యాంపింగ్ చేయడానికి ఆప్షన్ ఉంది. క్యాంపింగ్కి దీనికి ఒక 2,000 రూపాయలు తక్కువ అంతే. క్యాంపింగ్లో ఉంటే ఇక ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీనికి కంఫర్ట్ ఉండదు. మనం రేపు రైడ్ చేయాలంటే మళ్ళీ అన్నిటికీ ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి మేమైతే ఇంకా ఇదే తీసేసుకున్నాం. లోపల ఏసీ లేదు, ఏం లేదు రూమ్లో. వినిపిస్తుందా మీకు పిట్టల శబ్దాలు? మంచిగా ఎవరైనా కప్పులు వచ్చారనుకోండి, ఒక 2-3 డేస్ ఆరామ్సే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే తిరుగుతూ మంచిగా చిల్ అయిపోయినా చాలు. హనీమూన్ స్పాట్ లాగా కూడా మస్తుంది ఈ రిసార్ట్ అయితే మాత్రం. చాలా బాగా నచ్చింది. 8,000 కాదు 10,000 పెట్టినా కూడా తక్కువే అన్నట్టుంది అనమాట. ఇది ఈ ఎడారిలో ఇంత మంచిగా ఉండడం అంటే గ్రేట్. అండ్ ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కడ చికెన్ లేదు. ఈరోజు బయట అక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది, ఇందాక మనం పెట్రోల్ కొట్టించుకున్నాం కదా, దాని పక్కన ఒక షాప్ ఉంది. ఆడ చికెన్ దొరికినట్టే, లేదంటే మాత్రం నా కడుపు ఈరోజు నైట్ ఎండినట్టే. అక్కడ ప్లాన్స్ చూడండి, డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఇది పై మిస్టేక్ కూడా ముట్టుకున్నాం అనుకోండి, వద్దులేండి ఎందుకు తీట ప్రయోగాలు. అబ్బా క్యాక్టస్ లోపల, ఈ చెట్టు లోపల అలోవెరా చెట్టు వేసి చూడండి. ఇది కట్ చేసి అలా మట్టి పోసి సూపర్. ఇక్కడ చూసారు కదా, హోటల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. మీకు ఏమన్నా దొంగలించినా, లేదంటే మీకు ఏమన్నా ఇంజరీ అయినా, లేదా డ్యామేజ్ అయినా, లాస్ అయినా, అంటే ఈ చెట్లను ఏదైనా గెలికినా ఏమైనా కూడా హోటల్ వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదని చెప్పేసి రాసిరు. ఇది బయటికి వెళ్ళడానికి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి బయటికి వెళ్ళడానికి ఇది దారి. మనం బైక్ వేసుకొని అటు సైడ్ నుంచి వచ్చినాం. రేపు మార్నింగ్ చూపిస్తా బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే నేను రికార్డ్ చేయలేనమాట. ఎట్లా మళ్ళీ రోజు మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేస్తామని చెప్పేసి. ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఓన్లీ ఫుడ్ ఒక్కటే. ఇక్కడ నైట్ డిన్నర్ ఉంది, బఫే అంట. ఓన్లీ బీఫ్ ఒకటే ఉంది. ఎంత చెప్పారు? 400 ఇక్కడ కరెన్సీ చెప్పారు. 400 × 4 అంటే 1700-1800 బఫే. అది కాకుండా ఇంకా మేము బయటికి వెళ్ళి తిందామని అనుకుంటున్నాం. మరీ అంత పెట్టి నాకైతే వర్త్ అనిపించలేదు. ఇక్కడ ఇంకొకటి మీకు వెరైటీ చూపించాలి. ఏంటంటే ఇక్కడ కీస్ చూసారు కదా, ఇది ఇక్కడ మనం ఇందాక ఒక జింక ఉరికిందని చెప్పింది చూసారు కదా, దాని కొమ్ముతో చేసారు ఇది. ఇస్తా. ఈ కీస్ అయితే మాత్రం మస్తు నచ్చింది నాకు. ఇది ఇస్తారేమని చెప్పేసి అడిగినా కానీ ఇయ్యనని చెప్పారు వాళ్ళు. సో ఇదే అనమాట. ఇంకేమైనా ఉంటే నేను కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్.